యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండములు నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో లాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. గత రాత్రంతా మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. మీ కాపుదల, మీ భద్రత, విశ్రాంతిని బట్టి స్తుతిస్తున్నాం. మా ఆయుష్ను పొడిగించి మరి ఒక దినాన్ని నూతనముగా అనుగ్రహించినారు. మీకు స్తోత్రములు. ఈ జూమ్ యాప్ ద్వారా మేమందరము చేరి తండ్రి ధ్యానిస్తూ ఉన్నాం. వందనాలు. మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ కృప తోడుగా ఉంచి మా మధ్యలో ఉండి తండ్రి ఉన్నది ఉన్నట్టుగా ధ్యానించగలుగుటకును మాకందరికి ఆశీర్వాదకరంగా మార్చమని కోరుకుంటూ స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిదండి. ఒక 2 వచనాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అనే వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవునికంట తన ప్రజలను ఒక మంచి విశ్రాంతి కలిగినటువంటి విధానములో, ఒక సుఖవంతమైనటువంటి విధానములో, లేదా ప్రశాంతకరమైనటువంటి జీవితము ద్వారా వాళ్ళని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడంట దేవుడు. దావీదు రాసిన కీర్తన ఇది. ఆయన ఒక మంచి రాజుగా ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు, దేవునికి ఇష్టడై బ్రతికినటువంటి రాజులందరిలో దావీదు మహారాజు మనకు కనిపిస్తాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ వచనాల్లో, ఈ కీర్తన అంతట్లో కూడా. ఏమంటే తన ప్రజలను, ఇప్పుడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలములను నడిపిస్తున్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏమిటి అని అంటే, తనని ప్రేమించినటువంటి వారిని, తనను నమ్మినటువంటి వారిని పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడట ఆయన. పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. అంటే దేవుని ఉద్దేశాలు ఏమున్నాయంటే, తన ప్రజలను సుఖవంతమైనటువంటి జీవితంలో గడపడానికి ఆయన నడిపిస్తాడు, కృప చూపిస్తాడు. అయితే ఆ సుఖవంతమైనటువంటి జీవితములు ప్రజలు గడపాలి అన్నప్పుడు ఆయనకు అది ఇష్టం. అప్పుడు ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ నడిపించాలంటే ఎవరు దానికి బాధ్యులు? తన ప్రజలను ఒక సుఖవంతమైనటువంటి జీవితము ద్వారా ఆయన ప్రేమించాలనుకుంటూ ఉన్నప్పుడు, ఇంకా కింద మనం అవన్నీ చూస్తాం కదా, ప్రాణానికి సేద తీర్చేది కానీ, నీతి మార్గములు నడిపించేది కానీ, ఇంకా గాఢాంధకార పులోయలు సంచరించిన అపాయముల నుండి కాపాడేది కానీ, ఇంకా ఆకలి కొనకుండా భోజనము, అంటే శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచేది కానీ, అంటే మిత్రుల దగ్గర మాత్రమే కాదు, శత్రువుల దగ్గర కూడా, అంటే పడరాని వాళ్ళ దగ్గర లేదా నిన్ను ఇష్టపడని వాళ్ళ దగ్గర కూడా నీకు భోజనం సిద్ధపరిచేది కానీ, అంత మాత్రమే కాదు, తల మాయకుండా తలకు నూనె అంటించి ఇంకా బ్రతికే దినాలన్నిట్లో కూడా కృప క్షేమాలు నా వెంట వస్తాయనంటే, చివరి కంక్లూజన్ చేస్తాడు దావీదు రాజు గారు,
ఎన్ని చేసినా కూడా చివరికి నాకు నా వెంబడి వచ్చేది, నేను బ్రతుకు దినములన్నీ కూడా నా వెంట వచ్చేది కృప, దేవుని కృప క్షేమములే నా వెంట వచ్చును. కాబట్టి నేనేం చేస్తానంటే చిరకాలము యెహోవా మందిరములోనే నేను ఉంటాను. ఆయన చేసుకున్నటువంటి తీర్మానం. అయితే నేను ఇక్కడ ఒకటి తలంపు ఏంటంటే, నేను ఆలోచించే తలం ఏంటంటే, ఆయన ఆ శాంతికరమైన జలముల యొద్ద పచ్చిక గల చోట్ల తన ప్రజలను పరుండజేయాలని ఆయన ఇష్టపడేటటువంటి ఒక మంచి తలంపు. అది ఎవరు చేయాలి అంటే, తన ఇష్టాన్ని ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఐగుప్తులో ఇస్రాయేలీలు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, బానిసలు అంటే వాళ్ళను విస్తరించకుండా, వాళ్ళు వర్ధిల్లకుండా, వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో ఆ జనాన్ని విస్తరించకుండా వాళ్ళు జాగ్రత్త పడి వాళ్ళ మీద వాళ్ళను ఒక బానిసలుగా వాడుకుంటూ ఉన్నారు. చిత్రహింసలు పెడుతున్నటువంటి క్రమంలో దేవుడు అంటాడు మోషేను పిలిచి, మోషే, నేను నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల కన్నీటిని నేను చూస్తూ ఉన్నాను అని అంటాడు. అంటే సరే, నువ్వు ఆయన కన్నీటిని చూస్తుంటే మరి నేనేం చేయాలని అడగొచ్చు ఆయన మోషే. నాకేమిటి సంబంధం, నీవు కన్నీటిని చూస్తుంటే మరి తప్పించు, నువ్వేం చేస్తావు చెయ్యి అనుకోవచ్చు. కానీ మోషేకి అర్థమైంది ఏంటంటే, అంటే నేను వెళ్ళి నీ మాట విని వాళ్ళని విడిపించాలి. నేను నా ప్రజల యొక్క కన్నీటిని చూస్తున్నాను, నేను వారి కష్టాలను చూస్తున్నాను, వారి మొరను నేను వింటున్నాను. మోషే, నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించుకొని నడిపించాలి. ఎక్కడికి? నేను చూపించే దేశానికి వాళ్ళని నడిపించాలి. మోషేను ఆ రీతిగా పిలుస్తాడు దేవుడు. కాబట్టి తన ప్రజలను ఒక పచ్చిక కలిగినటువంటి చోట్ల ఆయన పరుండు చేయడానికి, శాంతికరమైన జలముల యొద్ద నడిపించడానికి ఎవరు కావాలి? తన ప్రజలైనటువంటి, తనను ప్రేమించేటటువంటి వారిని ప్రత్యేకించి పిలుచుకున్నాడు. వాళ్ళే దైవ సేవకులు, వాళ్ళే కాపరులు, వాళ్ళే దేవుని ప్రతినిధులు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అని అంటే, తన ప్రజలను ఆయన ఒక సుఖవంతమైనటువంటి జీవితం గడపాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అది ఎవరు నెరవేర్చాలంటే దేవుని సేవకులైనటువంటి వాళ్ళు నెరవేర్చాలి. ఇక్కడ నేను తీసుకున్నటువంటి యాంగిల్ వేరే ఉంది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల దాన్ని నడిపిస్తాడు అని అంటే, మనము దేవుని నమ్మినప్పుడు, ఆయనను పరిపూర్ణంగా ఆశ్రయించినప్పుడు మనకు ఈ రీతిగా ఆయన నడిపింపు ఉంటది. గాఢాంధకారములో కూడా నీవు వెళ్తే నీకు అక్కడ అపాయమేమి రాదు అనేటటువంటి, అంటే తన ప్రజలకు ఏ అపాయం రాకుండా, తన ప్రజలకు ఒక మంచి పచ్చిక కలిగినటువంటి స్థలాల్లో, అంటే చూడండి, పచ్చిక గల చోట్ల మనం ఒకసారి గార్డెన్ ఏడైనా పోయి కూర్చున్నాం అనుకోండి, మనసుకు ఎంతో నెమ్మది కలుగుతుంది. ఆ పచ్చదనాన్ని చూచి విశ్రాంతి అనిపిస్తుంది. అదే మళ్ళా సేమ్ శాంతికరమైన జలములు ఎక్కడుంటాయి మనకు అంటే, సముద్రములో ఉండవు. సముద్రంలో శాంతికరమైన జలములు ఉండవు. గాలి చేత అలలతో అక్కడి వలన నీళ్లు కదులుతూ ఉంటాయి, అక్కడ అలజడి రేగుతూ ఉంటది. అయితే ఒక చిన్న చెరువు చూసుకోండి. చెరువులో చూసినప్పుడు, లేకపోతే ఒక మంచి సరస్సులు చూసినప్పుడు, నెమ్మదిగా నీళ్లు ఉన్నప్పుడు మనం చూస్తే, ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఆ శాంతికరమైన జలముల దగ్గర మనం అక్కడ పోయి చూస్తే, అక్కడ ఒక మానసిక ఉల్లాసం మనకు కలుగుతుంది, మనసుకు నెమ్మది కలుగుతుంది. అంటే పచ్చిక గల చోట్ల నెమ్మది, శాంతికరమైన అలజడి లేనటువంటి స్థితిలో, అక్కడ ఏమి అలజడి ఉండదు, అక్కడ ఏమి డిస్టర్బెన్స్ ఉండదు, అక్కడ ఏమి మనల్ని పాడు చేసే విధానం ఉండదు.
శాంతికరమైన జలముల యొద్ద నడిపించాలని ఆశపడుతుంది. ఆయన ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే ఏం చేయాలి మనం అంటే, మనము ప్రతి ఒక్కరము బాధ్యత వహించాల్సిన వారమై ఉన్నాం. తన ప్రజలను పచ్చిగల చోట్ల పరుండ చేయాలనుకుంటూ ఉన్నాడు. శాంతికరమైన జలములను నడిపించాలి అంటే వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా బ్రతికించాలని ఆశపడే దేవుడు. కాబట్టి దావీదు మహారాజు తన జీవితంలో అనుభవించినటువంటి ఈ అనుభవాన్ని మోషే ఏ రీతిగానైతే అర్థం చేసుకున్నాడో, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని గ్రహించగలిగినాడో, ఆ రీతిగా ఇప్పుడున్నటువంటి మనము గాని, దేవుని సేవకులు గాని, దేవుని దర్శనము కలిగి పిలుపు పొందినటువంటి దేవుని ప్రతినిధులు గాని తన ప్రజలను ఆ రీతిగా నడిపించాలని ఆశపడుతున్నాడు కదా. దానికోసం నేనేం చెయ్యాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశము కలిగి మనం జీవించడం, అది దేవునికి ఇష్టమైనటువంటి విధానం. నా ప్రాణమునకైనా అంటే తన ప్రజలు ఆయన నమ్మినాడు. దావీదు మహారాజు ఘోరమైనటువంటి పాపాలు చేసినప్పటికీ దేవుడిని ఎక్కువగా నమ్మి దేవుడిని ఎక్కువగా ప్రేమించినాడు. దేవుడు కూడా దావీదును బాగా ప్రేమించినాడు. ఆయన నా హృదయానుసారి అనే ఒక బిరుదు కూడా ఆయనకి ఇచ్చినాడు. అటువంటి దావీదు రాస్తాడు అంటే దేవుని ఉద్దేశాలు ఇవి, మనుషుల కొరకు, తన నమ్మినటువంటి తన బిడ్డలైనటువంటి వారి కొరకు ఆయన ఉద్దేశాలు ఇవి. ఆ ఉద్దేశాలను గ్రహించి తాను పిలిచినటువంటి వారు, తన దర్శనం కలిగినటువంటి వారు కదా, ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరన్నమాట. మనం తన శిష్యులను మత్తయి సువార్త 13వ అధ్యాయం చూస్తాము. ఆయనకిష్టమైన వారిని కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యుద్ధ ఉండుటకు, మళ్ళా దేనికంటే వారు తన యుద్ధ ఉండుటకు పిలిచిన అటువంటి ఆ శిష్యులను పిలిచి తన యుద్ధ ఉండాలని, తన దగ్గర ఉంటే తను ఏం పని చెప్తే ఆ పని చెయ్యాలని తాను పిలిచినాడు. కొండెక్కి పిలిచినాడు అంటే ఇప్పుడు నిన్ను నన్ను మనల్ని పిలిచినటువంటి పిలుపు ఏంటిది? ఆ పిలుపును మనం గ్రహించగలగాలి. ఏంటిది అంటే ప్రతి మనిషిని కూడా ఆయన కలువరి కొండ సిలువ మ్రాను మీదికెక్కి మనల్ని పిలిచిన దేవుడు. కొండెక్కి తనకిష్టమైన వారు కలువరి కొండ మీదికెక్కి ప్రతి మనిషిని పిలిచినటువంటి దేవుడు. పిలిచి అప్పగించినాడు. పని అప్పగించినాడు. సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించండి, సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించండి. అది ఆయన ఇచ్చినటువంటి అసైన్మెంట్, మనకిచ్చినటువంటి బాధ్యత, పని, అప్పగించిన పని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, దైవజనులారా, నేను మీకు నా ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నా. ఏంటంటే మనకిచ్చినటువంటి పిలుపును, మనకిచ్చినటువంటి దర్శనాన్ని సక్రమమైనటువంటి విధానంలో వాడుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈరోజు ఆషామాషిగా అయిపోయింది పరిస్థితి. ముఖ్యంగా మన మెనోనైట్ బ్రదర్ అండ్ చర్చెస్ లో, మిగతా డినామినేషన్స్ లో కూడా అట్లాగే ఉంది. కాబట్టి ఈ మెనోనైట్ మొత్తం సాతానుడు పూర్తిగా నిర్వీర్యం చేసేసాడు. సేవకులకు విలువ లేకుండా, సేవకులకు భారము లేకుండా, సేవకులకు దర్శనము లేకుండా కదా. మనము చూస్తాము, కీర్తనకారుడు రాస్తాడు, దర్శనము లేని చోట అంటే కట్టు లేని చోట ప్రజలు విచ్చలవిడి జీవితాన్ని కదా, వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అని అంటే దర్శనము లేని చోట ప్రజలు నశించెదరు, దర్శనము లేని చోట ప్రజలు నశించెదరు అనే మాట రాయబడింది. కాబట్టి దర్శనము పొందినటువంటి దైవజనులుగా ఆయన పిలిచినటువంటి బిడ్డలమైన దేవుని సేవకులము, దేవుని ప్రతినిధమైన మనం ఏం చేయాలంటే తన ప్రజలను పచ్చిక గల చోట్ల పరుండ చేయాలని ఇష్టపడుతున్నాడైనా, తను నమ్మినటువంటి వారిని శాంతికరమైన జలముల యొద్దకు నడిపించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనము అది గ్రహించగలిగి దానికోసం ప్రయత్నించాలి. నెమ్మది కలిగి
శాంతి జీవితము, సంతోషకరమైన జీవితం, ప్రశస్తమైనటువంటి పరిశుద్ధ జీవితం గడపాలని ఆయన తన ప్రజలను కోరుతూ ఉన్నాడు. తను నడిపిస్తాడు ఆయన. అందుకని ఆ నడిపింపులో భాగస్థులమై మనము సేవకులు, ముఖ్యంగా సేవకులు సమాజము మీద ఉండాలి. సమాజము కింద కాదు, సమాజము లోపల కాదు. సేవకులు అనబడే వాళ్ళు, దేవుని ప్రతినిధులు అనబడే వాళ్ళు, కాపరులు ఏడుండాలంటే పైన ఉండాలి. సమాజము పైన ఉండాలి అన్ని విషయాలను. సమాజము లోన కాదు, సమాజము కింద కాదు. ఇప్పుడు చాలా మందిని మనం గమనిస్తాం. సమాజం లోపల ఉండేవాళ్ళు కొంతమంది అయితే, సమాజము కింద ఉండేవాళ్ళు ఇంకా కొంతమంది అయితే. చూడండి ఎలాగ నడిపిస్తాడు దేవుడు. తన ప్రజలను పచ్చిక గల చోట్ల పరుండజేయాలన్న ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. తన ప్రజలను శాంతికరమైన జలములతో నడిపించాలని ఆశపడుతున్నాడు. మరి ఆలోచించుదాం. మన జీవితములు, మనకిచ్చినటువంటి దర్శనం, మనకిచ్చినటువంటి పిలుపు ఏ రీతిగా ఉంది, దాన్ని ఏ రీతిగా మనం అనుభవించుకుంటున్నాం, దానికి ఏ రీతిగా మనం లోపడుతూ ఉన్నాం, ఏ రీతిగా ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఆలోచించుతాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.